చెవిరెడ్డికి ఇప్పుడు ఒక కొత్త షాక్ వచ్చింది. ఏంటయ్యా ఈ షాక్ అంటే, ఇప్పుడు తను లిక్కర్ కుంభకోణం చేయలేదని పదే పదే అరుస్తున్నాడు కాబట్టి తన వ్యాపారాలు లెక్కదీశారు. ఆ వ్యాపారాల్లో అతని డ్రైవర్ పేరుతోనో లేకపోతే అతని పిఏ పేరుతోనో ఏ వ్యాపారాలు అయితే ఉన్నాయో ఆ వ్యాపారాలన్నీ కూడా లిక్కర్ ద్వారానే అని ఒక కొత్త కేసు అనమాట. కొత్త విచారణ, కొత్త స్టేట్మెంట్. ఇప్పుడు లిక్కర్ విషయంలో జరుగుతున్నది ఏంటంటే, లిక్కర్ ఆ సదరు సంస్థలు కంప్లైంట్ చేయాల, అదే సదరు సంస్థల నుంచినే ఇప్పటికి కూడా లిక్కర్ కొంటున్నది ప్రభుత్వం. ఆ సదరు సంస్థలు వెళ్ళి, అంటే తయారు చేసిన సంస్థలు వెళ్ళి జగన్కి పెట్టుబడి ఇచ్చారు, జగన్ ఆ 3,500 కోట్లు తీసుకొచ్చి ఎలక్షన్లో ఖర్చు పెట్టేశారని మొదట చెప్పారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇప్పటికే 15 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు వాళ్ళది ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యాపారాలన్నిటికీ కూడా లిక్కరే కారణం, లిక్కర్ డబ్బులతోనే అని చెప్పడం బిగించేశారు. ఇది నిజమా, అది నిజమా? జగన్ తను డబ్బులు తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఇచ్చి మీరందరూ వ్యాపారాలు చేసుకుంటారని ఇస్తాడా? లేదా వీళ్ళ వ్యాపారాలని లెక్కరికి ముడిపెట్టడం ద్వారా వీళ్ళని ఆర్థికంగా దిగ్బంధం చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇది $1 మిలియన్ ప్రశ్న.